నమస్కారం. డిగ్రీ పాఠ్యాంశాలలో ద్వితీయ భాషగా తెలుగు అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు స్వాగతం. డిగ్రీ స్థాయిలో ద్వితీయ భాషగా తెలుగు అధ్యయనం చేస్తున్న విద్యార్థులలో సెకండ్ ఇయర్ రెండవ సంవత్సరంలోని మొదటి సెమిస్టర్ అంటే మొత్తం మీద మూడవ సెమిస్టర్ విద్యార్థులకు విశ్వవిద్యాలయం వారు నిర్ణయించిన ప్రామాణిక పాఠ్యాంశాలలో ఆధునిక కవిత్వంలోని పాఠాన్ని ఈ రోజున మనం అధ్యయనం చేద్దాం. ఈ పాఠం రైతు ప్రశస్తి. పాఠం 4 విభాగాలుగా విభజింపబడుకుని ఉండగా అందులో రెండవ అంశాన్ని ఈ రోజున మనం ప్రస్తావన చేసుకుందాం. మొదటి అంశంలో కవి పరిచయం వానమామలై జగన్నాథాచార్య వారి గురించి మనం పరిచయం చేసుకొని ఆ పిదప వరంగల్ మడికొండ 1910వ సంవత్సరంలో జన్మించిన విశేషాలు, హరికథకుడిగా అనేక గ్రంథాలు రాసిన మహాకవిగా, రైతు రామాయణం అన్న పేరిట శ్రీమద్ రామాయణ కథాంశాన్ని స్ఫురించే విధంగా ఆనాటి కాలంలోని సమాజాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తూ సమాజంలో రైతు పట్ల ఇతరులు చూపే వివక్ష, రైతు జీవితంలో వచ్చే ఇబ్బందులు అనేకాలను ఈ కావ్యంలో జగన్నాథాచార్యుల వారు ఏ విధంగా పొందుపరిచారో ఆ వివరాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ లో జై కిసాన్ అన్న నినాదం, అలాగే ఈ భారతంలో, ప్రపంచంలో, భూఖండంలో ఎక్కడ చూసినా మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం కావాలి. ఆహారాన్ని అందించేది రైతు కనుక రైతు దైవంతో సమానం. బ్రహ్మదేవుడు మనల్ని పుట్టిస్తే మనం బ్రతకడానికే కావలసిన ఆహారాన్ని ఆ రైతు మనకు పుట్టించి అందిస్తున్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడితో రైతు సమానం అనేటట్లుగా మనం కవి పరిచయాన్ని చేసుకున్నాం. పాఠం పేరు రైతు ప్రశస్తి. కవి వానమామలై జగన్నాథాచార్యులు. కావ్యం పేరు రైతు రామాయణం. ఇందులోని 6 కాండలలో మొదటి కాండ శిశుకాండ. డిగ్రీ పాఠ్యాంశాలలో ద్వితీయ భాషగా తెలుగు చదువుకునే విద్యార్థులకు, అందులో రెండవ సంవత్సరం విద్యార్థులలో మొదటి సెమిస్టర్, మొత్తం మీద 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఈ పాఠ్యాంశం సంబంధింపబడి ఉంటుంది. రైతు ప్రశస్తి కథా నేపథ్యంలో ఈ పాఠం ఒక కల్పిత కథ. అంటే వాస్తవంగా జరిగింది కాదు, కానీ కావ్యం చదివే కొద్దీ ప్రతి వారికి ఈ కథ తమ జీవితంలోనిదే, తమకు తెలిసిందే, తమ లోకంలోనిదే, తామే ఇందులో ఒకరం కదా అనేటటువంటి ఆలోచనలు రేకెత్తింపజేసే విధంగా ఉండడమే ఈ కావ్యంలోని ప్రత్యేకత. కల్పిత కథ ఊహాజనితం కావడంతో కవికి కొంత స్వతంత్రత ఉంటుంది. ఏ కావ్యమైనా ఒక కథ నేపథ్యంగా స్వీకరించినప్పుడు ఆ కథ నిజంగా జరిగింది లేక కల్పించబడింది అని 2 విధాలు. యథార్థంగా జరిగింది అన్నప్పుడు అది చరిత్రకు సంబంధించిన కథ అవుతుంది. ఆ చరిత్ర వాస్తవంగా ఉన్నప్పుడు దానిని రచించడంలో కవికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. యథాతథంగా ఎవరు రాయడం కుదరని పని కాబట్టి అందులో కొంత కవి స్వకపోల కల్పన, తనదైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఆ కథ కల్పితమైనదైనప్పుడు తనకు నచ్చినట్లుగా, తనకు తోచినట్లుగా, తన భావజాలాన్ని ప్రతిబింబింపజేసే విధంగా ప్రత్యేకించి తాను ఏమి ప్రస్తావన చేయదలుచుకున్నాడో ఆ అంశాన్ని ప్రస్తావన చేసే విధంగా కావ్యాన్ని కల్పిత కథతో నిర్మాణం చేయవచ్చు. అనేకులు పాటించే పద్ధతి ఇదే. ఈ కావ్యం రైతు ప్రశస్తిలో వ్యవసాయ పనులన్నీ కూడా వర్ణింపబడి ఉన్నాయి. ముఖ్యంగా చిత్రంలో మనం చూస్తున్నాం దుక్కి దున్నడం, కాడి, నాగలి, అరక. ఈ పదాలన్నీ ఈనాటి కాలంలో సమాజంలో కొంత మరుగున పడుతున్నాయి.
ఆధునిక వ్యవసాయ విధానాలు రావడం, సేంద్రియ విధానాలు రావడం వల్ల వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కావ్యం 1910 ప్రాంతంలో జన్మించిన వానమామలై జీవనాథాచార్యుల వారు రచించారు. అంటే 1930, 1940. 1930-40 మధ్య కాలంలోని సామాజిక పరిస్థితులను అద్దం పడుతుంది. ఆనాటి కాలంలో విద్యుత్తు లేదు, ట్రాక్టర్లు లేవు, యాంత్రిక పరికరాలు లేవు, రసాయన ఎరువులు లేవు. రైతు మట్టిని పిసకడం, మట్టిని నీటితో తడపడం, మట్టిలో విత్తనం వేయడం, విత్తనానికి వచ్చే వరి కంకులు, జొన్నలు, సజ్జలు, రాగులు, ధాన్య విశేషాలు, ఆహార పంటలను అందరితో పంచుకోవడం, ఆనందంగా జీవించడం. ఇది ఆనాటి రైతు జీవనంలోని నేపథ్యం. ఇందులో వ్యవసాయ పనులు అంటే ముఖ్యంగా భూమిని ఆషాఢ మాసం వర్ష ఋతువు ఆరంభ సమయంలో దున్నడం, చదును చేయడం, రాళ్ళు తార తప్పర తొలగించడం, మడికట్లు కట్టుకోవడం, కాస్త నీరు పెట్టడం, ఆ తర్వాత దున్నిన తర్వాత బురద నాగలి నడపడం. ఇది చాలా కష్టమైన పని. వరి విత్తనం నాటకంటే పూర్వం వ్యవసాయదారులు పొలాన్ని సిద్ధం చేసుకుంటారు. సుమారుగా ఫీటున్నర ప్రాంతం వరకు నీరు నిల్వ ఉండేటట్లుగా 1 రోజు 2 రోజులు ఆ మట్టిలో నీరు నింపి, ఆ నీరు కాస్త లోనికి దిగినది అన్న తర్వాత మళ్ళీ నీరు పట్టి, ఆ తర్వాత అరకతో నాగలితో రైతు 2 ఎడ్లు కట్టుకొని ఆ పొలాన్ని నిలువుగా అడ్డచాళ్ళుగా దున్నడం తర్వాత వచ్చే పరిస్థితి ఇది. బురద దున్నడం అంటాం. దున్నాలి. ఇక్కడ నాగలి కొవ్వు ఏదైతే కర్రు అంటాము కొంతమంది, ఈ నాగలి కర్రు కొవ్వు ఏదైతే ఉంటుందో అది చాలా సుకుమారంగా సున్నితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కాలికి అడ్డుగా పడి కాలి లోపలికి దిగే ప్రమాదం కూడా ఉంటుంది. అలా ఉండకుండా అరక వెనక భాగంలో, అంటే నాగలి వెనక భాగంలో ఈ కింద చూస్తున్నాం మనం, ఆ రైతు దాన్ని ఒత్తి పట్టాడు. అలా ఆ కనుక లోపలికి భూమిలోకి దిగి ఉంటుంది. అది పైకి లేవకుండా దాని మీద ఒక రాయి కూడా పెడతారు. అలా పెట్టిన తర్వాత ఎడ్లు ఈ అరకను ముందుకు లాగుతూ ఉంటాయి. మనం ఎంత బలంగా అదిమి పెడితే ఆ నాగలి కర్రు భూమిలోనికి అంత లోనికి దిగి ఆ భూమిని అది విడివిడిగా చేస్తూ భూమిని చదును చేసే తర్వాత ఈ బురద అంతా కూడా పలచగా చేస్తూ బురద వల్ల తయారు చేస్తుంది. ఈ నాగలి కర్రు చాలా పెద్దదై లోతుగా వెళ్ళిన పక్షంలో మనం నాటేటటువంటి తుగ్గల్లో తెచ్చినటువంటి ఆ వరి మొక్క, అలాగే అనుకుందాం కాసేపు, వరి మొక్క నాటిన పిదప కింద భూమి 1.5 మీటర్ల 2 మీటర్ల కంటే కూడా ఎక్కువ లోతుగా ఉన్న పక్షంలో ఆ మొక్క ఎదగదు. ప్రామాణికంగా 1 మీటర్ మాత్రమే ఉండాలి. అలాగే నాటే సమయంలో కూడా 2 అంగుళాల కంటే మించి ఎక్కువగా నాటితే మళ్ళీ ఆ మొక్క ఎదగదు. అంతే ప్రమాణంలో నాటాలి. ఆ పిదప నాటిన ఆ వరి మొక్కకు అంగుళం కంటే మించి నీరు ఎక్కువగా నిలవ ఉండేటట్లుగా ఉంచకూడదు. అలా ఉంచితే ఆ మొక్క మురిగిపోతుంది. ఇంతటి కొలపాత్రలతో బుద్ధిలో నిర్ణయించుకున్న ఆ రైతు బురద దున్నుతాడు. ఈ చిత్రపటం మనం బురద దున్నడం చూస్తున్నాం. చాలా కష్టమైన పని ఈ బురద దున్నడం. అలాగే పశువులకు కూడా ఒక జ్ఞానం ఆ రైతు మాదిరిగానే ఉంటుంది. ఒక ప్రేమ ఉంటుంది. అందులోనే జీవితం వాటివి కూడా. అలా వ్యవసాయ పనులలో అలకడం, ఇదంతా కూడా అలకడం అని చెప్పాలి. ఆ తర్వాత బురదగా అయిన తర్వాత ఆ పొలం అంతా కూడా ఒక సిద్ధమైపోయి సువాసన వేస్తుంది. అందులో ఒక నిర్ణీత ప్రాంతంలో ధాన్యం గింజలను పోసి అవన్నీ కూడా ఒక మూర ఎత్తు ఎదిగిన తర్వాత వాటిని మూటలు కట్టుకొని ఒక చోట పెట్టుకుంటారు. అలా ఉన్నదానిని తుగ్గం పోయడం అంటారు. చిన్న ప్రాంతంలో ధాన్యం గింజలను పోసి అవన్నీ మొలక ఎత్తిన తర్వాత ఆ మొలక మూర పొడుగు వచ్చిన తర్వాత వాటిని స్వీకరించి మూటలు కట్టుకొని ఎక్కడైతే మనం అలికి సిద్ధం చేసుకుని ఉన్నామో వ్యవసాయ పొలాన్ని, మడులను, అందులో నిర్ణీత వరుసలలో బారులు తీరినట్లుగా
ఎవరో స్కేల్‌తో గీశారా గీతలు అన్నంత నిర్ణీత పద్ధతిలో క్రమశిక్షణ తప్పకుండా, లైన్‌లు తప్పకుండా, వరుసలు తప్పకుండా రైతులు ఈ వరిని నాటుతారు. నిర్ణీత ప్రమాణంలో. ఒక వరి మొక్కకు వరి మొక్కకు ఉజ్జాయింపుగా ఒక జానెడు, బెత్తెడు ప్రాంతం ఉండేటంత దూరంలో మొక్కలు నాటుకుంటారు. ఇలా అయిన తర్వాత 15 రోజులకు ఆ వరి చాళ్ళ మధ్యన ఇంకా ఏవైనా వేరే మొక్కలు కూడా మొలకెత్తవచ్చు. ఆ మొలకెత్తే మొక్కలు వరి ధాన్యపు ఈ ప్రధానమైనటువంటి వరుసలకు అడ్డుగా వచ్చి ఇవి తినే ఆహార పదార్థాన్ని అవి తింటూ ఉండడం చేత కొంత నష్టం కలిగిస్తాయి. వాటినే కలుపు మొక్కలు అంటారు. ఆ కలుపుని ఏరివెయ్యాలి. తర్వాత దుక్కి దున్నడం కూడా ఒక అద్భుతమైనటువంటి పని. ఇదంతా కూడా ఆ వరి పంట కంటే ముందు వచ్చేది దుక్కి దున్నడం. తర్వాత 45-60 రోజుల పాటు ఆ వరి బాగా ఏపుగా పెరుగుతుంది. సుమారుగా ఒక గజం మూరెడు పైన భాగం పెరుగుతుంది. వాటి చివరలలో కంకులు వస్తాయి. ఒక్కొక్క కంకిలో ఉజ్జాయింపుగా దోసెడు, 2 దోసెళ్ళ ధాన్యపు గింజలుంటాయి. అది కాస్త ఒక మూరెడు లేదా ఈ ప్రమాణంలో ఆ ప్రధానమైన కంకి దాని మీద 2 ఎంత అద్భుతంగా ఉంటుందో వ్యవసాయ క్షేత్రం చూస్తే. తర్వాత ఇంకా నీరు పెట్టడం మానివేసి వారం రోజులైన తర్వాత ఆ వరి ధాన్యాన్ని కోసుకోవాలి. కంకులను కొయ్యాలి. చాలా గొప్ప శ్రమతో కూడుకున్న పని ఇది. ఆ తర్వాత ఈ ధాన్యాన్ని విశాలమైన ఖాళీ స్థలంలో పోసి మళ్ళీ బండితో వాటిపైన తిరుగుతూ గింజలను రాల్చుకోవాలి. ఏమాత్రం ఎక్కువగా గింజలు రాలినా విరిగిపోయే ప్రమాదము ఉంటుంది. మధ్యలో గాలి వేసినా, వర్షం పడినా ధాన్యం రంగు మారిపోయి ఖరీదు కట్టరు. అలాగే ఈ ధాన్యాన్ని తూర్పారబట్టడం, తాలు తప్పరా తొలగిపోయే విధంగా ఇటువంటి అనేక వ్యవసాయ సంబంధిత పదాలతో కూడుకున్న పాఠమే రైతు ప్రశస్తి. ఆధునిక సమాజంలో ట్రాక్టర్ల వ్యవసాయాలు పెరిగిన నేపథ్యంలో మూట కొట్టడం ఏనాడో మర్చిపోయింది గ్రామ జీవితం. తెల్లవారుజామున 4 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అందులో బావిలోని నీటిని ఎటువంటి యాంత్రిక విద్యుత్ పరికరాలు లేకుండా 2 ఎడ్లతో ఆ నీటిని బావిలో నుంచి పైకి తోడడం. బొక్కెన అన్న పేరుతో ఆ మోస్తరు పెద్దగా ఉండేటటువంటి చాలా పెద్దగా ఉండేటటువంటి ఇనుప బొక్కెన, దాని కింద ఉండేటటువంటి తిత్తి, దానికి ఒక తాడు, బొక్కెన మోసే పెద్ద మోకు లావుపాటి తాడు, ఆ లావుపాటి తాడుతో ఈ బొక్కెనలో ఉండే నీటిని చేదల ద్వారా పద్ధతుల ద్వారా ఆ ఆ 2 ఎడ్లు మూట కొట్టే సమయంలో వెనక్కి నడిస్తే బావిలో ఉన్న ఆ మూటలో ఉండేటటువంటి పెద్ద ఇనప బొక్కెన పైకి వస్తుంది. చిన్న తాడు లాగితే తిత్తి తెరుచుకొని ఆ బొక్కెనలో ఉండే నీరంతా బావి పక్కన ఉన్న కాలువల ద్వారా వ్యవసాయ రంగం, పొలం, క్షేత్రం మడులలోని ప్రవహిస్తాయి. మళ్ళీ ఎడ్లు బావి దగ్గరికి అంటే కాస్త ఏటవాలుగా ఎత్తుగా ఉండే ప్రాంతం అది. అలా పైకి రాగానే మళ్ళీ బొక్కెన బావి లోపలికి దిగుతుంది. ఇది ఒక పద్ధతితో కూడుకున్న వ్యవహారం. చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా చేయవలసిన పని. అదే పని అనేక మార్లు చేయవలసి రావడం వల్ల ఆధునికులకు కొంత విసుగు రావచ్చు. కానీ ఆనాటి కాలంలో రైతుకు ఎప్పుడు ఎక్కడా విసుగు వచ్చేది కాదు. 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇలా బావిలోని నీటిని మూట కొట్టడం ద్వారా నీరు తోడి పొలానికి అలికే విధానం కోసం నీరు అందించిన పిదప విశ్రాంతి తీసుకునేవాడు. ఆ విశ్రాంతి సమయం అంబలి వేళ. ఆ సమయంలో ఎడ్లకు, పశువులకు గడ్డి గాదాన్ని అందించి రైతు తాను కూడా ముఖం కడుక్కొని అంబలి తాగేవాడు. జొన్నలు, సజ్జలు, రాగులు వీటితో పలచగా చేసేటటువంటి ద్రవ పదార్థం అంబలి. ఈనాటి కాలంలో మనం గట్క అనుకుంటున్నాం. లేదా ఈ ఆహార పదార్థాలు వీటిలో ఉండే పోషక విలువలు అన్ని మర్చిపోయి ఇడ్లీ, దోశ, వడ అంటూ ఈ పదార్థాలకు రుచులకు అలవాటు పడిపోయి శరీరాన్ని శిథిలం చేసుకున్నాం. శరీరాన్ని రోగాల బారిన పడే విధంగా మార్చుకున్నాం. సజ్జలు, రాగులు, అరకలు, ఆర్కలు అని కూడా అంటాం, కొర్రలు అని కూడా అంటాం. ఇలాంటి ధాన్య విశేషాలతో పూర్వం రోజుల్లో
అంబలి కాచేటటువంటి వారు. గంజి అనే చెప్పాలి ఒక రకంగా. లేదా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని అందులో తరవాణి కుండలో వేసి ఉదయమే ఆ తరవాణి కుండలో ఉన్న ఆ నీటి పలచటి మజ్జిగతో కూడుకున్న మిగిలిపోయిన అన్నాన్ని ఆవకాయ, మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వీటిని నంజుకుంటూ 7, 8 మధ్యకాలంలో ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అలా ఉన్న దానిని అంబలి అని అనేవారు. అంబటేళ అని కూడా చెప్పేవారు. ఆ తర్వాత ఆ రైతు మెల్లిగా మళ్ళీ వ్యవసాయ రంగం పొలంలోనికి దిగి ఇతర పనులకు కొనసాగింపు క్రమాన్ని ప్రారంభం చేసేవాడు. మళ్ళీ పొలాన్ని దున్నడం, సాగు చేయడం 2 వరకు పొలాన్ని అలా దున్నిన తర్వాత లేక ఇతర వ్యవసాయ పనులన్నీ ఉపక్రమించి పనిచేసిన తర్వాత మళ్ళీ విశ్రాంతి. 2 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో ఇది అపరాహ్న వేళ. ఆ సమయంలో ఇంటి నుంచి ఉదయమే తెచ్చుకున్న 2 జొన్న రొట్టెలను లేక రొట్టెలను ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకొని తినేసి పశువులకు కూడా కొంత విశ్రాంతిని ఇచ్చి మళ్ళీ 3 గంటలకు వ్యవసాయ పనులకు ఉపక్రమించేటటువంటి వాడు. కలుపు తీయడం, అలాగే మొక్కలకు నీరు పెట్టడం, ప్రత్యేకించి ఇంకా మిగతా చెట్లు లేక అంతా పొలాన్ని సాగు చేసి దున్నడం ఉండదు కాబట్టి దున్నకుండా మిగిలిపోయిన పొలంలో ఉండే చెట్లకు నీరు అందించడం, చెట్లలో ఎండిపోయిన కొమ్మలు తొలగించడం, కాపు ఫలం ఎలా ఉంది గమనించుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఒక పొలం వ్యవసాయం ఉంటే చాలు తీరిక లేనంత పని. 6 వరకు అలా పూర్తి చేసుకొని సాయంత్రం 6 గంటలకు భుజాన నాగలి వేసుకొని ఇంటికి వచ్చేవాడు. చదువు ఆనాటి కాలంలో ఇలా ఉండేది. మన కథలో శ్రీరామాపురం గ్రామం. ఆ శ్రీరామాపురంలో సాగరయ్య అనే రైతు, ఆయనకు 2 భార్యలు గంగ, మంగ. వారికి చాలా కాలం తర్వాత గంగకు శ్రీరాముడు, మంగకు లక్ష్మణుడు 2 కుమారులు పుట్టినట్లుగా ఈ కథ వర్ణిస్తుంది. ఈ కావ్యంలో అనేకములైనటువంటి నుడికారాలు ఉన్నాయి. ఈ నుడికారం అంటే మాట్లాడే విధానంలో వచ్చేటటువంటి నేర్పు. కొన్ని పదాలు ప్రాంతీయ పదబంధాలతో ముడిపడి ఉంటాయి. గుండె బలం, సిగపుచ్చు దీక్ష, అగ్గిడుపాను, వెన్నుతో పెట్టుట, కొంగు బంగారం, మెతకదనం, తోకవాల్చి కొనుట, మూలలీగు, గజ్జుమనుట, ఇంగితజ్ఞుడు, పాతాళ యంత్రం అనే కొన్నింటిని నుడికారాలుగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలంగాణలో ఈ నుడికారానికి పెట్టింది పేరు అని చెప్పాలి. మన పల్లె గ్రామాలలో ఈ పదాలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. గుండె బలం, మనిషికి కండబలమా గుండె బలమా? ఏది అంటే గుండె బలమే నిజమైనది అనే విశ్వాసం మనకు అధికంగా శాస్త్రం చెబుతుంది. మనిషి ఏ పని చేసినా గుండె బలంతో చెయ్యాలి, అంటే ధైర్యంతో చెయ్యాలి. శరీరానికి కండలు పెంచుకుంటే కలిగే బలం ఇది దేహ బలం అవుతుంది. బలం ఎక్కడ ఉంటుంది? కాలి పిక్కలో ఉంటే అది పిక్క బలం, పరిగెత్తవచ్చు, నడవచ్చు, నాగలి నడపచ్చు. భుజాలలో ఉంటే నాగలి అదిమి పట్టవచ్చు, అది భుజ బలం. యుద్ధం చేయవచ్చు, కత్తి తిప్పవచ్చు, తుపాకీ చేపట్టవచ్చు, సైనికుడిగా మారవచ్చు, దేశ రక్షకుడిగా మారవచ్చు. బలం భుజాలలో ఉంటే భుజ బలం. కాలి పిక్కలో ఉంటే పిక్క బలం, పరిగెత్తవచ్చు, అథ్లెట్ మారవచ్చు, ఏమైనా చేయవచ్చు, నడవచ్చు, ఎకరాలకి మైళ్ళకి దూరాలు. అలాగే శరీరం అంతా ఉండేటటువంటి కండలలో ఈ బలం వ్యాపిస్తే కండ బలం. అందువల్ల ధైర్యం పెరుగుతుంది. ఎంత కష్టమైన పని అయినా చేయగలుగుతాడు. 100 కేజీల బస్తా ధాన్యాన్ని కూడా భుజం పైన వేసుకొని, వీపు పైన వేసుకొని నడవగలుగుతాడు. కండగలవాడు అని అంటారు. ఈ కండబలం కంటే కూడా బలమైనది గుండె బలం. గుండె మనస్సుకు ప్రతీకగా తెలంగాణ ప్రజలు వాడతారు. మనోబలం అన్న పేరిట ఏదైతే మనం చెప్పుకుంటామో దానిని తెలంగాణ వాళ్ళు గుండె బలం అంటారు. అంటే మనోబలం అన్నమాట. మనోబలం తు మాండవ్యం అని ఒక శ్లోకం కూడా ఉంది. మనిషికి బలం శరీరంలో లేదు, మనసులో ఉంటుంది. నాకేం కాదు, నాకే రోగము రాదు, కరోనా నా దగ్గరికే రాదు అనేది ఒక ధైర్యం, అది గుండె బలం.
ఈ గుండె బలమే మనిషి బ్రతకడానికి ఆధారం అవుతుంది. పిరికి గుండె అంటారు. పిరికితనం పనికిరాదు. బలంగా ఉండాలి. సిగపుచ్చు దీక్ష. సిగపుచ్చుట అంటే మనం ఏదైనా పని చేయాలి అంటే నెత్తిపైన ఉండేటటువంటి జుత్తును సరి చేసుకుంటాం. జుత్తును ఇలా మెల్లిగా తీసి వెనక్కి జరుపుకోవడమో, లేకపోతే మెల్లిమెల్లిగా ఆ జుత్తును ముడి వేసుకోవడమో. పూర్వకాలంలో స్త్రీలు వేలిముడి అంటారు. ఇలా వేలు వేసి వేలిముడి వేస్తారు. 2 చేతులు వెనక్కి పెట్టుకొని ఆ 2 చేతుల మధ్యనే జుత్తుని కూల్చి ఇలా తిప్పి ముడి వేస్తారు. అది సిగపుచ్చు దీక్ష. అగ్గిడుపాను అనేది కూడా ఒకటుంది. అంటే చిచ్చు పెట్టుట అని అర్థం. పెద్ద మంట చిన్న చిచ్చుతో మొదలవుతుంది. అంటే 2 కర్ర ముక్కలకు కాసింత కిరసనాయిలు రాసి, లేదా ఒక హారతి కర్పూరం బిళ్ళ నుంచి, లేదా చిన్న దీపాన్ని వెలిగించి ఆ దీపం పైన హారతి కర్పూరం బిళ్ళ పైన కాసింత కిరసనాయిలు చుక్కల పైన అగ్గిపుల్లతో దీపం వెలిగించి, లేక చిన్న మంటని జ్వాజ్వల్యమానంగా మారే విధంగా అది అగ్గు పెట్టుట. ఆరంభం కాసింతానే ఉంటుంది, కానీ దాని ప్రయోజనం, దాని పరిణామం మట్టుకు విశ్వమంతా వ్యాపించేంత విస్తృతంగా ఉంటుంది. కనుక అగ్గి పెట్టుట, అంత చిన్నదాన్ని ఇంత పెద్దగా ప్రారంభం చేయడం అనే అర్థంలో ఈ నుడికారాన్ని మనం వాడుతూ ఉంటాం. ఇది బాధ కలిగించే అర్థంలో వాడతారు, అలాగే మంచి సంతోషం కలిగించే విధంగా కూడా వాడతారు. ఆ వరుసలలో వెన్నతో పెట్టుట అనేది కూడా ఒక పదం. మనం ఏ పని చేసినా అభ్యాసము కూసు విద్య, ఇది సామెత. వెన్నతో పెట్టడం ఇది నుడికారం. సామెతకు నుడికారానికి తేడా ఏమిటి అంటే, సామెత ఒక కథని స్ఫురింపజేస్తుంది. ప్రతి సామెత వెనక ఒక కథ ఉంటుంది. అలాగే నుడికారం అన్న శబ్దానికి మట్టుకు అక్కడ ఉండే ఒక భావజాలాన్ని, మానసిక స్థితిని, సన్నివేశాన్ని మాత్రమే స్ఫురింపజేస్తుంది. వెన్నతో పెట్టడం అంటే చిన్నారి బాలబాలికలకు తల్లి అన్నం పెట్టే సమయంలో ఆ అన్నము, లేకపోతే గోరు వెన్న ముద్ద అంటాం, లేదా గోరుతో ఆ మృదువైనటువంటి అన్నాన్ని నోటికి అందించడం, దాన్ని వెన్నతో పెట్టడం అంటారు. ఏ అలవాటైనా పిల్లలకు చిన్నప్పుడే మొదలవుతుంది. ఒకనాటి కాలంలో విద్యాభ్యసనం ఈనాటికి మళ్ళీనే ఉండేది కాదు. విద్య నైపుణ్యాలపైన ఆధారపడి ఉండేది. రైతు తన పిల్లలను చిన్ననాడే వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్ళేవాడు. పిల్లలు వ్యవసాయం పనులను చిన్ననాటి నుంచే గమనిస్తూ నేర్చుకునేవారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మెయ్యదు కదా. అలా చెప్పేదానికే అలవాటుకే వెన్నతో పెట్టడం అని అర్థం. అర్జునుడికి విలు విద్య చిన్ననాడే, భీముడికి గదాయుద్ధం చిన్ననాడే, రైతుకు వ్యవసాయం పనులు చిన్ననాడే, ఒక పంతులకు అయ్యగారికి మంత్రాలు శ్లోకాలు చిన్నడే. ఉప్పు కప్పు రంబు నొక్కాపు అలికి రెండవ చూడారులా జాడా వేరు. పద్యాన్ని చదివే విధానం వారి వారి కులవృత్తులను ఆశ్రయించుకొని ఉండేది అంటూ ఎవరో తమాషాగా కూడా చెబుతూ ఉంటారు. కులవృత్తులు, నైపుణ్యాలతో ఆధారపడి ఆనాటి కాలంలో విద్య కొనసాగేది. గ్రామం చక్కగా ఒక విభాజనతో ఉండి, కొందరు గుడిలో పూజ, మరికొందరు బడిలో పాఠం, మరికొందరు వ్యవసాయ క్షేత్రంలో పనులు చేయడం, మరికొందరు ఇంటికి అవసరమైన ఇతర నైపుణ్యకరమైనటువంటి వస్తువులను అందించడం. ఇలా వస్తు సమాజ సేవా పద్ధతుల సంస్కృతితో గ్రామం చిన్న దేశం వలె కనిపించేది. గ్రామంలో ఉండే వాళ్ళంతా కూడా వృత్తుల వారీగా పిలుచుకుంటూ, ఆ వృత్తులకు ఆధారం చేసుకొని బాపనయ్య, కమ్మరి నారాయణ, శాల శ్రీహరి, అలా వృత్తిని పేరుకు ముందు మార్చుకొని అందరూ ఒకరిని ఒకరు బావ, అన్న, అక్క, వదిన అన్న పేర్లతో ప్రేమగా మాట్లాడుకునేవారు. కులాలు ఆనాటి కాలంలో వృత్తులను ఆశ్రయించి ఉండేవి. మనుషులంతా ఒక్కటే అనే అందమైన సమాజం అది. ఒక గ్రామం ఒక దేశానికి ప్రతీకగా ఎవరి పనులు వారు విధులు నిర్వహిస్తూ, ఎవరి మార్గాన వారు ఉంటూ కలిసిమెలిసి ఉండేవారు. ఒకరికి కావలసిన మరి ఒకరు అందిస్తూ, అచ్చిపుచ్చుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేటటువంటి వారు. కొట్టు పెట్టుకునేవారు కోమటి రమణయ్య. ఇలాగా ఉండేటటువంటి గ్రామీణ నేపథ్యం సుందరమైనది. కొంగు బంగారం అనేది కూడా ఒక అద్భుతమైన మాట. ఎవరికైనా ఏదైనా కావాలి అంటే పూర్వకాలంలో అమ్మ ఇంట్లో పిల్లలు, అమ్మ వాకిట్లో ఏదో వచ్చిందే కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వవా అనగానే కొంగు విప్పి
కొండు చివరన ఉండేటటువంటి రూపాయి, అర్ధబిళ్ళ, కాసు, పరిపైసలో, పైసానో అందించేది. కొంగులో ముడి వేసుకోవడం అని అంటాం ఈనాటికి. మా కోడలొచ్చింది. ఎటువంటిది అంటే, నా కొడుకుని కొంగులో ముడేసుకుంది. అంటే, ఆ కొంగులో ఉండేటటువంటి మూట వారికి మాత్రమే హక్కు. అలాగే వివాహంలో అమ్మాయికి, అబ్బాయికి కొంగులు ముడి వేస్తారు. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు భుజం పైన ఉండే కండువా పరచి, అందులో అక్షింతలు వేసి, ఆ అక్షింతలను కొంగు చివరన ముడి వేస్తారు. ఇవన్నీ కొంగు బంగారం అనేటటువంటి నుడికారంతో ప్రసిద్ధం. వివాహం అయిన తర్వాత నూతన వధువుకు వరుడు కొంగు చివరన ఒక బంగారు కాసు కట్టడం కొంగు బంగారం. ఇది ఆచారం, సంప్రదాయం. దాన్ని అనుసరించే ఆ కోడలు తన కొడుకును కొంగున ముడివేసుకుంది అని అత్తలు అంటూ ఉంటారు. కొంగు బంగారం అంటే ఇది అర్థం. తలలో నాలుక వలె ఊరిలో ఉండేటటువంటి వారి అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకోసమే నేను అని ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారికే కొంగు బంగారం అనేటటువంటి నుడికారం నానుడితో సంబోధించడం తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అలా ఈ పదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మెతకదనం. ఏ మనిషి అయినా కూడా కోపం తెచ్చుకోడు, ప్రశాంతంగా ఉంటాడు. అలాగే ఎవరు ఏదైనా అంటే తనలో తానే బాధపడతాడు కానీ తన బాధను ఇంకెవరితో కూడా పంచుకోడు. తన బాధను తనలోనే దిగమింగుకుంటాడు. ఇలా ఉండేటటువంటి వారికే మెతకదనం అన్న పదంతో సంబోధిస్తుంది సాహిత్యం. తోక వాల్చి కొనుట. నక్క తోక వాల్చుకుంటుంది, కుక్క తోక వాల్చుకుంటుంది, తోక ముడిచింది అన్న పదాలు వింటూ ఉంటాం మనం. జమీందారులు, దుర్మార్గులు, గ్రామంలో దౌర్జన్యాలు చేసేటటువంటి వారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ క్రమంలో తమ దుర్మార్గాలు అవి పాటించేటటువంటి లేక అనుసరించేటటువంటి సమయాలలో ఎవరైనా ఎదురు తిరిగితే అలా ఎదురు తిరిగిన వారిని చూచి వీడు భయపడితే, చూసావా తోక ముడిచాడు అని అంటారు. ఇది ఒక నుడికారం. మనం కుక్కను చూసి భయపడితే కుక్క మనల్ని భయపెడుతుంది. తోక ఇంకొంచెం పైకి ఎత్తి పట్టి పళ్ళు గిట్టగరిచి భౌ అని అరుస్తూ నోరు తెరిచి కళ్ళు ఎరుపుగా చేసుకొని మన వెంట పడుతుంది, కండ పీకుతుంది. మనం భయపడితే అది మనల్ని భయపడుతుంది. మనం ఎదురు తిరిగి చేతిలో కర్ర పుచ్చుకుంటే ఆ కర్ర చూచి కుక్క భయపడుతుంది. దూరంగా వెళ్ళి తోక లోనికి ముడుచుకొని కాళ్ళ సందున దూర్చుకొని కుయ్ 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 శబ్దం మారిపోతుంది. భౌ కాస్త కుయ్యో కుయ్యో అని మారుతుంది. అంటే ఈ లక్షణాన్ని తోక ముడుచుకోవడం, తల వంచుకోవడం, ఓడిపోవడం దాన్ని ప్రకటించడం, లొంగిపోయాను అన్న భావాన్ని చెప్పడం అనే అర్థంలో తోక ముడుచుకోవడం, తోక వాల్చుకోవడం వాడతారు. మన కథలో సాగరయ్య ప్రతాపాన్ని, ధైర్యాన్ని, ప్రజలకు తలలో నాలుక వలె, కొంగు బంగారం వలె ఉన్న గుణాన్ని చూచి ఆ గ్రామ జమీందారు, పెత్తందారు, పటేలు వీళ్ళందరూ కూడా తోక వాల్చుకున్నారు అనే అర్థంలో ఈ పాఠంలో ఈ తెలంగాణ నుడికారాన్ని వానమామలే జగన్నాథాచార్యుల వారు ఇలా అందించారు. అలాగే మూలటిగు, మూలలిగు, మూలలీగు అనే అర్థం కూడా ఉంటుంది. ఈగుట అంటే వెతుకుట, ఉంచుట, చూచుట. ప్రతి మూలలో కూడా ఏమున్నాయో, ఎక్కడ ఏమున్నాయో చూసుకోవడం, వెతుక్కోవడం అనేది కూడా ఒక చక్కటి తెలంగాణ పదానికి సంబంధించిన అద్భుతమైన ఒక నుడికారం. మూలలీగుట, అందరికీ అన్ని అందించుట. ప్రతి మూలలో కూడా ఏముందో తెలుసుకొనుట. వెలుతురు ఏ విధంగా అయితే ఇల్లంతా కూడా వ్యాపిస్తుందో అలా వ్యాపించే లక్షణాన్నే మనం మూలలు ఈగుట అనే అర్థంలో చెబుతాం. అలాగే గజ్జుమనుట అనగానే ఎవరైనా ఏదైనా కోపం తెచ్చుకుంటే అంతవరకు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి తనలో ఉన్న అణిచిపెట్టుకున్న అసహనాన్ని, అణిచిపెట్టుకున్న కోపాన్ని బహిర్గత పరచడమే గజ్జుమనటం. ఎవరన్నా ఏమైనా అంటే చాలు ఇవాడు గజ్జున లేస్తాడు అని తెలంగాణలో ఓ మాట అంటూ ఉంటారు. గజ్జున లేవడం. ఎవరైనా ఏదైనా అనగానే తోక తొక్కిన తాచుపాము వలె చువ్వున అనడం అది వేరు. ఇక్కడ ఏంది అర్థమైతే లేదు, చెప్పలే ఎన్నిసార్లు అని అంటే గజ్జుమనడం అనే అర్థంలో వాడతారు. ఈ నుడికారాల్లో చెప్పుకోదగినది
ఇంగితజ్ఞుడు అనే ఇంకొక జుడికారం. జ్ఞ అంటే తెలుసుకోవడం, జ అంటే పుట్టడం. పుట్టిన భావాన్ని గురించి విశ్లేషణ చేయడం జ్ఞ, తెలుసుకోవడం. ఇది ఎక్కువగా ఒక క్రమ పద్ధతిలో ఉన్న పక్షంలో అతడు జ్ఞాని. ఆ తెలుసుకున్నది జ్ఞానము. అది శాస్త్రపరమైనది అయినప్పుడు విజ్ఞానం అవుతుంది. ఆధ్యాత్మిక పరమైనది అయినప్పుడు సుజ్ఞానం అవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం అలాగే శాస్త్ర సాంకేతిక జ్ఞానంతో పాటుగా ఇంకా విశేషమైన ఊహించడానికి కూడా వీలు కానటువంటి కొత్త కొత్త విషయాలను స్ఫురింపజేయడం, కొత్త ప్రయత్నాలు కొనసాగించడం, కొత్త యంత్ర పరికరాలను కనుక్కోవడం, కొత్త ఆలోచనలు చేయడం ఇవైనప్పుడు దానికి ప్రజ్ఞానం అని పేరు. అంటే జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము ఇది కాస్త ఇతరుల శరీర కదలికలు, హావభావాలు చూచి కూడా వాళ్ళ మనసులో ఏముందో కూడా గుర్తుపట్టే జ్ఞానంగా మారినప్పుడు అది పరేంగిత జ్ఞానము అవుతుంది. తన శరీర కదలికల ద్వారా, కాళ్ళు చేతులు కదిలించడం ద్వారా, కళ్ళు రెప్పలు వాల్చడం ద్వారా, మొహాన్ని నోటిని తాటించడం ద్వారా, భుజాలు కదిలించడం ద్వారా, తన శరీరంలో ఉన్నటువంటి 72 విభాగాలు 72 భాగాలను వివిధ పద్ధతుల్లో కదిలించడం ద్వారా కూడా ప్రతి వ్యక్తి కూడా తన అభిప్రాయాలను ఎదుటి వారికి తెలియజేస్తూ ఉంటాడు. ఇలా తనలో కదలాడే అభిప్రాయాలను ఎదుటి వారికి తెలియజేసేటటువంటి క్రమంలో తన భావాలు అలా వ్యక్తీకరించిన క్రమంలో ఆ క్రమానికి శాస్త్రం ఇంగిత జ్ఞానము అని చెప్పింది. ఇంగితజ్ఞుడు అంటే తన యొక్క ఆలోచనల పైన చక్కటి అవగాహన ఉన్న వ్యక్తి, తన భావజాలాన్ని స్పష్టంగా ఎదుటి వారికి చెప్పగల వ్యక్తి. అలా చెప్పగల లక్షణం ఇంగితజ్ఞత కలిగి ఉండడం. ఇంగితజ్ఞుడు తన శరీరం మీద, తన భావాలపైన, తన శరీర కదలికల ద్వారా వెలిబుచ్చేటటువంటి భావాలపైన నియంత్రణ కలవాడు అని అర్థం. నవ్వాలి, ఎంత మేరకు నవ్వాలో అంత మేరకే నవ్వాలి. ఎప్పుడు నవ్వాలో అప్పుడే నవ్వాలి. నవ్వకూడని సమయంలో నవ్వకూడదు. కాళ్ళు చేతులు కదిలించాలి. ఆ కదిలించడం కూడా కొన్ని నియంత్రణలకు లోబడి ఉండాలి. పద్ధతిని అనుసరించాలి. తల తాటించిన, కనురెప్పలు తాకించిన, కనురెప్పలు వాల్చిన, బుగ్గలు కదిలించిన, శరీరంలో ఉండే ప్రతి అవయవము, తల ఇంగ్లీష్ లో నాడింగ్ అంటారు. ఇలా ఇలా అనడాన్ని నాడింగ్ అంటారు. ఊరికే ఇలా ఇలా అంటూ ఉంటే పిచ్చా అంటారు ఎవరన్నా చూసేవాళ్ళు. అంటే మన శరీరంలో ఉండే అవయవాలను కదిలించడంలో కూడా మనకు స్వాతంత్రం లేదా అని అనద్దు, ఉంటుంది. ఈ స్వాతంత్రం పరిస్థితులకు లోబడి ఉంటుంది. ఈ జ్ఞానం తెలిసిన వాడు ఇంగిత జ్ఞానం కలవాడు. ఈ జ్ఞానం ఇతరుల పట్ల కూడా తెలిసి ఉండి ఇతరుల శరీర కదలికల ద్వారా ఎలా ఏ విషయాలు చెప్పబోతున్నారో కూడా గుర్తించేటటువంటి వాడు పరేంగితజ్ఞుడు అంటుంది శాస్త్రం. తెలంగాణలో ఎంత గొప్ప నుడికారం ఉందండి. జతో మొదలై జ జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, ఇంగిత జ్ఞానం, పరేంగిత జ్ఞానం. జ్ఞానం ఇన్ని విషయాల్లో వ్యాపించి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కోడి బంగారాన్ని కూడా తిని హరించుకునే, జీర్ణం చేసుకునే శక్తి కలిగి ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా మేకలు, కోళ్ళు, ఆవులు, ఎడ్లు ఇవి వారి వారి జీవనాలలో అంతర్గతమై ఉంటాయి. కొంత మేరకు చెరువులు ఉన్న ఊళ్ళలో అయితే చేపలు కూడా. అలా జంతువులను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నప్పుడు వాటి కదలికల ద్వారా కూడా కొన్ని విషయాలు మనం గుర్తించవచ్చు. గాడిద చెవులు రిక్కించింది అంటే సాయంత్రంలోగా వర్షం పడుతుంది అని అర్థం. పశువు, ఆవు, ఎద్దు పశువుల కొట్టంలో నుంచి బయటికి రావడం లేదు అంటే అర్థం సాయంత్రం వర్షం పడబోతుంది అని. కళ్ళు తాటించింది అంటే గడ్డి చాలు అని. చొంగ విపరీతంగా కారుస్తున్నది అంటే కడుపులో నొప్పి, రోగం ఏదో వచ్చిండొచ్చును అని. శుభ్రం చేయాలి పశువుల కొట్టమంతా కూడా అని. ఇలా పశువులు కూడా తమ తమ కదలికల ద్వారా జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కనుక మనం విషయాన్ని గుర్తించే సమయంలో ఇంగితజ్ఞత పెంచుకోవాలి. పావ్లోస్ అనే ఒక జర్మనీ పండితుడు ఈ ఇంగిత జ్ఞానాన్ని మనం ఎలా పెంచుకోవాలో జంతువుల పైన ప్రయోగం చేసి చూపించాడు. ఒక చిన్న కేజ్ ఇనప జాగాలో ఒక కుక్కను బంధించాడు. ఆ కుక్కకు
ఆహారాన్ని అందించలేదు. అది విపరీతంగా కాళ్ళు చేతులు కొట్టుకుంది, అరిచింది, నీరసించి నిస్త్రాలుగా ఒకచోట కూలబడిపోయింది. 24 గంటలు గడిచిన తర్వాత నిర్ణీతమైన సమయం 11 గంటలకు ఆ కుక్కకు ఆహారాన్ని అందించాడు. కుక్క పరిగెత్తుకొచ్చింది, తిన్నది. మరునాడు కూడా అదే సమయానికి అందించాడు. కుక్క పరిగెత్తుకు వచ్చింది, తిన్నది. మూడవ నాడు కుక్క అరవలేదు, కదలలేదు. నిర్ణీత సమయం కాగానే తోక ఊపుకుంటూ ఎక్కడి నుంచి ఇది ఆహార పదార్థాన్ని ఈ సైంటిస్ట్ పావులోస్ అందిస్తాడో ఆ ప్రాంతానికి వచ్చి నిలబడ్డది. లోపలే అలసట లేదు, అరవడం లేదు. దాని మెదడుకి ఇన్స్టింక్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ సమయాన ఇక్కడ ఆహారం అందిస్తారు వీళ్ళు అనేసేసి. ఆ సమయానికంటే పూర్వం సెలైవా, చొంగ కారణం ఆ కుక్క మొహంలో మనం గమనించవచ్చు అన్నాడు ఈ పావులోస్. ఈ ఆధారాన్నే చేసుకొని, ఈ పరీక్ష, ఈ ప్రయోగం ఆధారమే చేసుకొని బడిలో గంట కొట్టడం అలవాటైంది. బడిలో బెల్ గంట కొట్టగానే విద్యార్థులలో చదువుకుందాం అన్న భావన పెరుగుతుంది. క్రమశిక్షణగా ఆటోమేటిక్ గా ఆ సమయంలో పుస్తకం చేతికి తీసుకుంటారు. కొన్నేళ్లుగా మనం 9 నుంచి 4 వరకు బడికి వెళ్ళడం, బెల్ వింటూ ఆ సమయాన్ని 45 నిమిషాలు, 50 నిమిషాలు క్లాస్ తరగతి నిర్ణీతంగా పాఠం చదువుకోవడం, కండిషనింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో దీన్నే. అంటే సమయపాలనకు శరీరాన్ని సమాయత్తం చేయడం, పద్ధతికి అలవాటు పడిపోవడం. ఇదంతా జ్ఞానం. వ్యవసాయంలో వచ్చే జ్ఞానం, స్కిల్స్, నైపుణ్యాలకు సంబంధించిన జ్ఞానం. పాతాళ యంత్రము అతడి ఊహలు, సాగరయ్య ఊహలు పాతాళ యంత్రం లాంటివి. అలాగే పుడిగిలెత్తుట, లేవిడి పాటలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. పాతాళ యంత్రములు అంటే ఊహలు అని అర్థం. ఎక్కడో అంతరాంతరాల్లో ఉండే ఊహలకు బయటికి తీసుకురావడం, అందరితో పంచుకోవడం, తన ఊహ ఎవరికి చెప్పకపోవడం, అందరికీ సమాజానికి మేలు కలిగించే విధంగా ఆచరించి చూపడం. ఇది పాతాళ యంత్రపు ఊహలు సాగరేకు ఉండేవి. పుడిగెలెత్తడం, లేవిడి పాటలు, ఇవి కూడా మనం వ్యవసాయ రంగంలో గమనించే పదాలు అవుతాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా బురద నాగలి ఇదిగో ఇలా ఉంటుంది. అలాగే ఈ దంపతుల జీవన విధానాలలో మాటల సరదాలు కూడా అనేకం ఉన్నాయి. ఉమా రమార్చనలు, ఇది ఒక మాటల సరదా. ఉమాధవ మాధవ స్మృతి అంటే శివకేశవులకు భేదం లేకుండా ఉండడం. ఉమా అంటే పార్వతీదేవి, రమ అంటే లక్ష్మీదేవి. సాగరయ్య భార్యలు గంగ, మంగ సంతానం లేకపోవడంతో వాళ్ళంతా కూడా దేవతలను ఆరాధించేటటువంటి వారు. పార్వతి, లక్ష్మి ఈ ఇరువురికి భేదం చూపకుండా శివ పార్వతులను ఎలా అర్చిస్తారో, లక్ష్మీ నారాయణులను ఎలా అర్చిస్తారో, అలాగే ఉమా రమార్చనలు, ఇది ఒక కొత్త మాటల సరదా. మనం శివపార్వతులు అంటాం, లక్ష్మీనారాయణులు అంటాం, భార్యాభర్తల పేర్లు చెబుతాం. కానీ వారి ఇద్దరి భార్యల పేర్లు ఒక చోట, వారిద్దరి పేర్లు ఒక చోట ఉండడం ఈ కవి చేసిన మాటల సరదా. ఉమా రమార్చనలు, ఉమాధవ మాధవ స్మృతి. ఉమా అంటే పార్వతి, ధవుడు అంటే భర్త, ఉమాధవుడు శివుడు, మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, మాధవుడు లక్ష్మీదేవి భర్త. ఉమాధవుడు అంటే శివుడు, మాధవుడు అంటే విష్ణువు. ఉమా రమార్చనలు అంటే పార్వతి లక్ష్మీదేవిని అర్చించడం, ఉమాధవ మాధవ స్మృతి అంటే శివుడు విష్ణువును స్మరించుకోవడం. పొద్దులు నిండడం, ఇది కూడా తెలంగాణలో ఉండే మరొక మాటల సరదా. నెలలు నిండాయి అన్నదాన్ని పొద్దులు వెళ్ళినాయి అని చెప్తూ ఉంటారు. పొద్దు సాయంత్రం మాపటేల. నెలలు నిండే కొలది, గంగా మంగలు గర్భమును ధరించిన తర్వాత నెలలు నిండసాగాయి. 5వ, 6వ, 7వ, 8వ, 9వ నెల, 10వ నెల పడింది. దీనికే పొద్దులు నిండడం అని పేరు. శ్రోత్రామృతం, ఇది కూడా ఒక చక్కటి మాటల సరదా. అమృతము అంటే దేవతలకు మరణం లేకుండా చేసేటటువంటి దివ్యమైన పానీయం. చెవికి సంబంధించిన అద్భుతమైన మాట శ్రోత్రామృతం. మా ఊరు, మా గుడి, మా ఇల్లు, మా అయ్య, మా అమ్మ, మా అర్క, మా నాగలి, మా ఎద్దు, మా అన్న పదం మనలో శ్రోత్రామృతం కలిగిస్తుంది. ఊరికి వెళితే వర్ష ఋతువులో ఆ ఊరిలో పడ్డ వాన, మట్టి వాసన, మనం నడుచుకుంటూ వెళ్ళడం, టైరుతో గాలితో కొట్టుకుంటూ వెళ్ళడం, ఇదంతా మట్టి వాసన, మట్టి జీవనం, మట్టి బ్రతుకు. ఇది శ్రోత్రామృతం. ప్రేమ కల వారికి చెవులకు అమృతం వంటిది అని అర్థం. శ్రీరామాపురంలో సాగరయ్య పెద్దగాపు పటేలు, చలించిన గుండె బలం, ప్రజలకు కొంగు బంగారములే ఉండే స్వభావం, గ్రామంలో చైతన్యం,
క్రాంతి పథం, మంచుగాలిలో అద్దె దుమారం ఎగిరినట్టుగా సాగరయ్య అందరికీ తలలో నాలుక వలె బ్రతికేటటువంటి వాడు. అతడి గుణశీలాలు ఒక ప్రశ్న సమాధానం చెప్పుకోదగినటువంటివి. ఆయనను ఊళ్ళో వాళ్ళంతా కూడా పటేలు అని పిలిచేవారు. పటేలా అన్నది చాలా గౌరవమైన వాచకం. ఏం పటేలా బాగున్నావా? ఎడబోతున్నావు? పటేలు, అమ్మో వాడా పటేలు కాలు మీద కాలేసి కూర్చుంటాడు. పటేలు అన్న పదాన్ని ఇలా ఊళ్ళలో వాడతారు. చలించని గుండె బలం, కొంగు బంగారం ఇవన్నీ కూడా తెలంగాణ నుడికట్టులో కనిపించేటటువంటి పదజాలలో కనిపించేటటువంటి అందమైన పదాలు. తెలంగాణ నుడికారాన్ని, సొగసును, అలాగే భాషా సౌందర్యాన్ని ఈ పాఠంలో తరువాతి భాగాలలో మరింత విశేషంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.